కాదు బొగ్గ అంటే ఇలా అంటున్నాడు అన్నారా? అది డాన్స్ కూడా ఏంటో. అసలు ఏం జరుగుతుంది ఏంటి నాకు అర్థం అయినా ఇద్దరు కలిసి ఎందుకు వచ్చారు నాకు అర్థం కావట్లా. రాత్రి ఒక అద్భుతమైన థాట్ వచ్చింది. ఏంటిది? ఫరియా సెంట్రిక్ గా ఒక లేడీ ఓరియంటెడ్ కథ రాశాను, అది షూటింగ్ వెళ్ళబోతున్నాను. పోలీసు చూడు ఆ మూడ్ లోకి వెళ్ళిపోయింది చూడు అప్పుడే. వా హీరోయిన్ అంటే హీరో ఎవరన్నా అనుకున్నారా? ఎవరిని అనుకోలేదు సార్ ఎవరు అనుకోకపోవడం ఏంటి? పక్కన నేను డ్రామా జూనియర్స్ నుంచి నువ్వు సరే హీరో రోల్ నీకే, కాకపోతే బాగా పర్ఫార్మెన్స్ ఉంటది. సార్ 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 కళ్ళమ్మ తల్లికి వందనాలు. చెప్పండి ఏ సీన్ ఎలా ఉంటది నాది? టేక్ ఆఫ్ ఫస్ట్ ఆవిడకి చెప్పాలి కానీ హీరోయిన్ ఏ హీరో అని చెప్పాలి. అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్. మీరు మామూలు చేతిస్ మాట్లాడొచ్చు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే సీన్ ఏంటంటే ఫరియా పోలీస్ ఆఫీసర్ గా ఒక 100 మంది గుండాల్ని కొట్టి 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 పడేస్తుంది. అదిరిపోయింది సీన్. ఫస్ట్ సీన్ ఇక్కడ నేను ఎక్కడ ఉంటా? ఆ దూరంగా నిలబడి చప్పట్లు కొడుతుంటావు. అంటే ఈ సీన్ తో నీ గ్రాఫ్ అలా పైకి లేచి రెండో సీన్ లోకి ఎంటర్ అవుతాం. ఏంటి చప్పట్లు కొడుతున్నా నా గ్రాఫ్ లేగుస్తుందా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఆ తర్వాత ఫరియా ఒక 100 మంది విలన్స్ నిలబెట్టి డైలాగ్ మీద డైలాగు అసలు కాన్ఫ్రంటేషన్ ఎలా ఉంటదంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇక్కడ నీకు ఉంటది స్కోప్. ఆ విలన్స్ మధ్యలోంచి అలా ట్రాక్ నీ దగ్గరకు వస్తే మళ్ళీ అక్కడ నుంచొని చేతులు ఇలా బిగిచ్చి కింద నుంచి అలా పైకి తెచ్చి వదిలి మళ్ళీ చప్పట్లు కొడతావు. కొట్టి ఆయన ఎగిరిపెట్టు. ఈ సీన్ లో ఫరియా సాధించిన విజయానికి స్టేజ్ మీద ఒక డీజీపీ హోమ్ మినిస్టర్ కలిసి ఫరియాని అలా సత్కరిస్తున్నారు. మెడలో గార్లెండ్ వేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఎమోషనల్ అవుతుంటాను. ఎమోషనల్ అవుతున్నప్పుడు ఆవిడ చేస్తాను నేనేం చేయాలి? అలా ఆ పాత్ర పెర్ఫార్మెన్స్ చేస్తుంటే సుధీర్ నేను ఎక్కడ ఉంటా? ఫ్రంట్ రోలో సుధీర్. ఫ్రంట్ రోలో కళ్ళల్లో చిన్న ఆర్ద్రత, అలా మోకాల మీద కూర్చుంటావు సుధీర్. 2 చేతులు అలా నెత్తి మీదకి అలా పైకి వచ్చి అక్కడ కొడుతుంటావు సుధీర్ చప్పట్లో. సార్ ఇందులో నేను చప్పట్లు కొట్టడం తప్ప ఏం చేసా సినిమా మొత్తంలో నాకు అర్థం కావట్లేదు. లేడీ ఓరియంటెడ్ సుధీర్, ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. నీకు ఇంకా చాలా ఎక్కువ రోల్ ఇచ్చాను. ఫరియా అంత ఫీల్ అయిందో తెలుసా ఈ రోల్ ఇచ్చినందుకు? ఇవి నిజంగానే పోలీస్ ఆఫీసర్ ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఫరియా అయితే 2 times నో చెప్పింది. వద్దు అతనికి ఎక్కువ పేరు వచ్చేస్తుంది. ఏంటి చప్పట్లు కొడితే నాకు పేరు? అయినా డైరెక్టర్ లా ఉండకుండా హీరోలతో ఎంట్రీలు ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. షోలో జడ్జి లాగా ఉంటున్నారా? సింగర్స్ ట్రైనర్స్ లా ఉన్నాడు అతను. చూడు బైక్ రేసులకు వచ్చిన లాగా. కొన్ని జడ్జిలు ఆవిడ తప్ప, శైలజమ్మ గారు తప్ప జడ్జిలు లాగా ఉన్నారు. ఇటు బ్యాంక్ కన్వేసి వచ్చాడు అనంత్ శ్రీరామ్. చూడు అలా ఏం లేదు సార్. కింద షూస్ చూడు. ఈ షూ వెనకాల చాలా విషాదగాథ ఉంది సుధీర్. ఏంటి చెప్పండి ఏంటి? ఓ శుక్రవారం సుధీర్కి జోడీ కుదరాలని దేవుడు దండం పెట్టుకోవడానికి వెళ్ళా. ఈ బ్లాక్ షూలో కుడి షూ ఒకటి ఎత్తుకెళ్ళిపోయాడు. నెక్స్ట్ శుక్రవారం వైట్ షూ వేసుకెళ్లారు, అందులో ఒకటి ఎత్తుకెళ్ళిపోయాడు. అంటే సుధీర్కి జోడీ కుదరాలని దండం పెట్టుకుంటే షూకి కూడా జోడీ కుదరనివ్వట్లేదు దేవుడు. విషాద కాదా మీది కాదు, మీరు చెప్పేదంతా మేము వింటున్నాం కదా. But once again, welcome to Saregama Little Champs, everybody. Wow. ఆ చప్పట్లు సూపర్ అయ్యా సుధీర్, భలే కొట్టావు. Thank you so much, judges.